అంతిమ తీర్పు 9వ భాగం. మొన్న శుభశ్రీ చెబుతుంటే విన్నాను. రాబోయే కాలంలో ప్రియురాలి మీద విరహంతో ప్రేమికుల ఆకారాలే మారిపోతాయంటున్నారట శాస్త్రజ్ఞులు. ఈ విరహం మూలంగా ప్రేమికుల జుట్టు రాలిపోతుందట. కాళ్ళు చేతులు ఎండిపోయి పుల్లల్లా తయారవుతాయట. ఇంకా ఏమిటేమిటో చెప్పాడు. అలా తయారయ్యేలా ఉంది నా పరిస్థితి. మనసైన జవరాలను ఎదుటుంచుకొని దిగులుగా అన్నాడు కుమార్. ఆ మాటలు వింటుంటే అసహనంగా ఉంది రాఖీకి. ఏమైతే అయింది అన్న తెగింపు వచ్చింది ఆమెకి. వీళ్లంతా ఒకటా కాదా అన్నది తెలుసుకోవాలి. దాని మీద ఆధారపడి ఉంది భాను పరిశోధన. హంతకుడు బయటపడితే పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టి జైలుకి పంపుతుంది భాను. భాను సాయంతో ఈ ప్రేమ కీచకుడి బారి నుండి బయటపడొచ్చు. ఇలా అనుకున్న ఆమె, నీకు సిగ్గు రోషం అన్నవి లేవా అడిగింది ఉక్రోషం నటిస్తూ. కుమార్ ఆశ్చర్యంగా చూశాడు మొదట. తరువాత రోషంగా చూస్తూ, ఎందుకలా అంటున్నావు అడిగాడు. ఆ సంజయ్ నన్ను బ్రతకనిచ్చేలా లేడు. ఏమన్నాడు తీక్షణంగా అయ్యాయి అతడి చూపులు. చెప్పమంటావా? చెప్పు. మళ్ళీ బాధపడతావు. పర్వాలేదు, నేను బాధపడితే ఆ మాటలు వాడన్నాడంటే వాడికి మూడిందే అన్నాడు. ఆ శుభశ్రీ లేడు, ఒట్టి నోటిసొల్లు మనిషి. ఒక్క క్షణం నోరు ఊరుకోదు. ఎప్పుడు ప్రేమ పురాణాలే. ఎప్పుడో టిబెట్ నుండి మన దేశం వలస వచ్చి స్థిరపడిపోయిన టిబెట్ దేశస్థుల హిస్టరీ చెప్పుకొచ్చాడు ఆ మున్ని కోతికి. చెబుతూ మధ్యలో వారి వైవాహిక జీవితం గురించి చెప్పాడు. ఆ జాతిలో కట్నం ప్రసక్తి లేదు. ఒక మగాడికి ఒక భార్య మాత్రమే ఉండాలి. కానీ ఒక స్త్రీకి 3-4 దాకా భర్తలుండొచ్చు. ఇలా చెప్పగానే సంజయ్ నా వైపు చూసి, అబ్బా ఎంత అదృష్టవంతులు వాళ్ళు, మన దేశంలో ఆ సాంప్రదాయం లేదే అంటూ బాధపడ్డాడు. ఆమె మాట పూర్తి కానే లేదు. చివ్వున లేచాడు కుమార్. పిడికిళ్ళు బిగించి పళ్ళు పటపటా కొరుకుతూ, అంత దూరం వచ్చిందా వాడి వ్యవహారం, వాడి అంతు తేల్చుకుంటాను రివ్వున దూసుకెళ్ళిపోయాడు ఆమెనక్కడ వదిలేసి. ఒక్క క్షణం వణికింది రాఖీ. కుమార్ని అంత రౌద్ర రూపంలో ఆమె ఎప్పుడూ చూడలేదు. సంజయ్ మీద ఇతడు విరుచుకుపడితే ఇద్దరు కొదమసింహాల్లా పోట్లాడుకుంటే అతడి దగ్గర రివాల్వర్ ఉంది. అంతలోనే ఆమె తనకి తాను ధైర్యం చెప్పుకుంది. అంత దూరం రాదు వ్యవహారం. వీళ్ళని ఎప్పుడు కొన్ని జతల కళ్ళు కనిపెట్టే ఉంటాయి. కన్నెత్తి చూడని పన్నెత్తి పలకరించని సంజయ్ మీద అంతలేసి అబాండాలు వేయడం ఎంత బాధగా ఉందో. ఈ విషయం విని అతడెలా రియాక్ట్ అవుతాడు అనుకుంటే అంతకంటే భయంగా ఉందామెకి. నిజంగా తన పట్ల వెకిలిగా ప్రవర్తిస్తే ఊహించడానికి ధైర్యం చాలేదు. అరగంట దాటింది. కుమార్ తిరిగి రాలేదు. ఆలోచనల్లో నుండి బయటపడ్డ రాఖీకి ఏదో అనుమానం వచ్చింది. ఆమె గబుక్కున లేచి బయలుదేరింది. శుభశ్రీ ఆమెకి ఎదురొచ్చాడు. కుమార్ కనిపించాడా గబుక్కున అడిగిందామె. కనిపించారండి. మీరేమిటలా ఒంటరిగా అడవిలోంచి వస్తున్నారు ఆశ్చర్యంగా అడిగాడు. నిజంగా రాఖీ కుమార్ వెంట లేకుండా ఒంటరిగా కనబడటం వింతే మరి. తన ప్రశ్నకి పూర్తిగా సమాధానం ఇవ్వకుండా ఇంకేదో అడుగుతున్న అతడి మీద కోపం వచ్చింది. కుమార్ ఏం చేస్తున్నాడు విసుగ్గా అడిగింది. ఆమె కోపానికి శుభశ్రీ ఆశ్చర్యంగా చూసి, సంజయ్ కోసం మనిషిని అడుగుతూ కనిపించాడు అన్నాడు. ఆమె అతడు లేడా అడగబోయి అంతలోనే తన ఆతృతని అణిచేసుకుని, సంజయ్ కోసమా? దేనికట ఆశ్చర్యం ప్రకటించింది. నాకేం తెలుస్తుందండి, ఒకరి విషయాలు అనవసరంగా పట్టించుకోను. ఆయన్ని నేను అడగలేదు, వస్తాను అంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు శుభశ్రీ. నువ్వు ఒకరి గురించి పట్టించుకోవు, సంజయ్తో మాత్రం రహస్యంగా మంత్రాలాడతావు కోపంగా అనుకుంటూ వచ్చిన ఆమెకి పద్మవ్యూహం మెయిన్ గేట్ దగ్గర తారసపడ్డాడు కుమార్. ఆతృతగా చూస్తూ, అడిగారా అడిగింది. కుమార్ పళ్ళు కొరుకుతూ, వాడు లేడు, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. ఈరోజు ఎంత పొద్దుపోయినా సరే వాడొచ్చాక వాడి అంతు తేల్చుకోక వదలను, పద ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు. అప్పటికి హమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి పీల్చుకోగలిగింది రాఖీ. ఈ సంభాషణ అరుణ్ విన్నాడు. అతనికేమీ అర్థం కాలేదు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నన్ను రక్షించండి బాబోయ్, రక్షించండి దేవుడోయ్. పద్మవ్యూహం దద్దరిల్లిపోయింది. ఎండ పెళపెళా కాస్తున్న ఆ మిట్ట మధ్యాహ్నం వేళ. ఎక్కడి వాళ్ళక్కడ అదిరిపడి లేచి పరిగెత్తుకొచ్చారు. శుభశ్రీ గదిలో నుండి ఆ అరుపులు. వీళ్ళు లోపలికి వెళ్లేసరికి శుభశ్రీ మంచం పక్కన బోర్లా పడి ఉన్నాడు. శుభశ్రీ గారు భాను విసుగ్గా పిలిచింది. పిచ్చెత్తిపోతోంది నాటకాలతో. ఆమెకి ప్రతి ఒక్కరూ తలా ఓ పిలుపు పిలిచారు. అతడు కదల్లేదు. అరుణ్ చిరాగ్గా వెళ్ళి
ర్యాష్గా అతడిని వెల్లకిలా తిప్పాడు. అంతా తుళ్ళిపడ్డారు. అతడి ముక్కులో నుండి రక్తం వస్తోంది. చెంప మీద కాలినట్లు ఎర్రగా కమిలిన మచ్చ. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇదేమిటి అరిచాడు. మనం పరిగెత్తుకొచ్చాం. ఇంతలో ఎలా జరిగిపోయింది? ఆందోళనగా అడిగాడు కనకాంబరం గారు. అప్పుడు వినిపించింది బయట జీపు శబ్దం. భాను కూడా గుర్తించింది. సంజయ్ అక్కడ లేడని మున్ని అతడికి ఎదురు వెళ్లి విషయం చెప్పాడు. నింపాదిగా లోపలికి నడిచొస్తున్న అతన్ని చూసి భాను మొదట ఆశ్చర్యపోయింది. స్నేహితుడి పరిస్థితిని గురించి తెలిసి అతడంత నింపాదిగా ఉండడం, అతడసలు మనిషేనా అని. కానీ లోపలికొచ్చి శుభశ్రీ మొహం చూశాక అతడి మొహంలో రంగులు వేగంగా మారాయి. శుభశ్రీ దగ్గరికెళ్ళి వంగి భుజాలు పట్టి మొహంలోకి పరీక్షగా చూశాడు. మళ్లీ రంగులు మారాయి అతడి మొహంలో. కోపంతో పెదవులు బిగుసుకున్నాయి. ముక్కుపుటాలు అదిరాయి. పరీక్షగా గమనిస్తుందతడినే భాను. మున్ని, స్వప్న, రాఖీ అందరూ గమనిస్తున్నారు. చటుక్కున శుభశ్రీని చేతుల మీద లేపి బెడ్ మీదకి చేరుస్తూ, మున్ని, నా రూమ్లో టేబుల్ మీద మెడికల్ కిట్ ఉంటుంది, పట్టుకురా ఫాస్ట్, కోపాన్ని అణుచుకుంటున్న కంఠంతో చెప్పాడు. మున్ని బుల్లెట్లా పరిగెత్తికెళ్లాడు. ఏమైంది అతడికి? అరుణ్ అడిగాడు. సంజయ్ తలెత్తి అరుణ్ వైపు చూశాడు. తర్వాత తల తిప్పి మిగతా అందరి వైపు చూశాడు. కఠినమైన కంఠంతో చెప్పాడు, ఇది నాటకం అనుకోని వాళ్ళు నమ్మండి. శుభశ్రీ నటించడం లేదు. విపరీతమైన భయంతో స్పృహ తప్పింది అతనికి. ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ సీను అన్యాచురల్గా కనిపించడం లేదు. ఇంతలో మున్ని మెడికల్ కిట్తో పరిగెత్తుకొచ్చాడు. తొలిసారిగా అప్పుడు తెలిసింది భానుకి సంజయ్ డాక్టర్ అని. ఆశ్చర్యంతో మతిపోయినంత పనైందామెకి. ఈ పారిపోయిచ్చిన ఖైదీగారు డాక్టర్ అక్కయ్య? మున్ని గొణిగాడు. బొమ్మల్లా నిలబడి చూస్తూ ఉండిపోయారంతా. స్టెత్తో శుభశ్రీని పరీక్షించి ఇంజెక్షన్ ఒకటిచ్చాడు సంజయ్. శుభశ్రీ కళ్ళు విప్పాడు. బెదురుగా ఉన్నాయతడి కళ్ళు. అతడి అర్భకపు శరీరం వణుకుతోంది. డోంట్ బి అఫ్రైడ్, నేనొచ్చాను. నిన్నే హంతకులు దయ్యాలు ఏమీ చెయ్యవు. కళ్ళు మూసుకుని పడుకో ఆజ్ఞాపిస్తున్నట్లే చెప్పి చెంప మీద కాలిన గాయానికి ఆయింట్మెంట్ రాశాడు. అందర్నీ చూశాక శుభశ్రీ శరీరంలో వణుకు తగ్గింది. సంజయ్ రూపం చూస్తున్నా ఎవరికి శుభశ్రీని ఏమైంది అని అడిగే ధైర్యం లేకపోయింది. కాసేపు చూసి నోరు ఊరుకోలేని మున్ని అడిగేశాడు, ఏమైంది రచయిత గారు? సంజయ్ తీవ్రంగా చూశాడు మున్ని వైపు. అతడు అడిగిందే చాలన్నట్టు, దయ్యం మున్నిగారు, కొరివి దయ్యం. నిద్రపోతున్న వాడిని నిలువునా లేపి మొహంలో మొహం పెట్టింది. భయంతో స్పృహపోయింది. ఇందాకటి భయం ఇప్పుడు లేదు శుభశ్రీ మొహంలో. ఇంకా ఏదో చెప్పబోయాడు. నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు, పడుకో కఠినంగా అన్నాడు సంజయ్. ఇక మీరంతా వెళ్ళండి, ఇతనికి విశ్రాంతి కావాలి, సంజయ్ నిర్మహమాటంగా చెప్పాడు. అంతా బయటికి వస్తుండగా, మన ప్రాణాలకి ఎప్పుడో ఒకప్పుడు ముప్పు తప్పదు, ఇక్కడి నుండి పారిపోదాం మున్ని అన్నాడు. నీకంత భయంగా ఉంటే నువ్వు పారిపో. ఈ దయ్యాలేమిటో ఈ హంతకులేమిటో వాటి అంతు తేల్చుకుందే నేను ఇక్కడి నుండి కదలను కోపంగా అన్నాడు అరుణ్. మున్నీని కళ్లతోనే మందలించింది భాను. మమ్మల్ని పంపండమ్మా లక్ష్మి గొణిగింది స్వప్న పక్కన చేరి. పంపుతానే, కొత్త వంట మనుషులు రావాలిగా సిటీ నుండి, చిరాగ్గా అంది స్వప్న. తన రూమ్కి వెళ్తుండగా కుమార్ రాఖీతో విసుగ్గా, మధ్యలో ఇదో గోల, సంజయ్ గాడిని కదిలించడానికి లేకుండా అన్నాడు. ఒకందుకు బ్రతుకు జీవుడా అనుకున్న రాఖీ, ఈ దయ్యం గోల ఏమిటంటారు? అయోమయంగా చూస్తున్నట్లు కనిపిస్తూ అడిగింది. ఇదొక పద్మవ్యూహం రాఖీ అని మాత్రం అన్నాడతడు. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం కుమార్, భయంగా అంది రాఖీ. కాదు అని మళ్ళీ ఆమె మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముక్తసరిగా వెళ్ళిపోదాం అన్నాడు కుమార్. ఆమెకు మళ్ళీ నోరు విప్పే అవకాశం లేకపోయింది. ఏమిటమ్మా భాను ఈ వింత? అతడిది నాటకంలా లేదు. మనం అనుమానించే వాళ్లల్లో ఒకడికి దయ్యం కనిపించడం ఏమిటి? అయోమయంగా అడిగాడు కనకాంబరం గారు. బాబాయ్ గారు, ఓ పని చేస్తే? ఆయన ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా అడిగింది భాను. ఏమిటమ్మా ఆతృతగా అడిగాడు. మనమంతా ఆ 5గురిని వదిలేసి సర్వెంట్స్తో సహా వెళ్ళిపోదాం. ఈ పద్మవ్యూహంలో ఎంతకాలం ఉండగలరో చూద్దాం. కనకాంబరం గారు కాసేపు మాట్లాడలేదు, ఆలోచిస్తున్నట్టుండిపోయారు. తరువాత తల విదిలిస్తూ, లాభం లేదు బానో, అందువల్ల ఇంకా అనర్థం జరగడం తప్ప లాభం ఉండదు అంటే అర్థం కాలేదామెకి. తాతగారు తన ఆస్తిని గుప్తనిధుల రూపంలో ఈ పద్మవ్యూహంలో దాచి ఉండొచ్చనే వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. అది మీరెలా ఊహించగలరు? లేకపోతే ఆయన పోయినా వాళ్ళెందుకు ఇంటిని వదలరు? తిరుగు ప్రశ్న వేశాడు. భాను సమాధానం చెప్పలేకపోయింది. వాళ్ళు ధనకాంక్ష పరులు. మనం అలా వెళ్ళగానే ఇలా ఈ పద్మవ్యూహాన్ని బుల్డోజర్లతో కొట్టిపారేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సబబుగానే అనిపిస్తున్నాయి ఆయన మాటలు వినడానికి. ఇంకొకటి కూడా,
వాళ్ళు ఇంత రగడ సృష్టిస్తోంది మనందరినీ తరమడానికే. తప్పకుండా ఇదో నాటకం అయ్యుంటుందని నా అనుమానం. మనం వెళ్ళామే అనుకో, ఇందాక నేను చెప్పిన ప్రమాదం జరగొచ్చు. ఇంకో ప్రమాదం ఏమిటంటే అసలు హంతకుడు లేదా హంతకులు తప్పించుకునే అవకాశం ఉంది. ఒకవేళ తాను మరణించిన పక్షంలో నిన్ను ఇక్కడే ఉండి తన మర్డరర్ని పట్టుకుని చట్టానికి అప్పగించమని కోరారు విశ్వవర్ధన్ రావు గారు. మనం వెళ్ళిపోతే వాళ్ళు పారిపోవచ్చు. అందుకోసమే ఈ ప్లాన్ వేసి ఉండొచ్చు. మనల్ని బెదరగొడుతూ ఉండొచ్చు. ఆయన మాటలకి స్వప్న అడ్డు వస్తూ, నీ మాటలు పూర్తిగా సబబు అనిపించడం లేదు మామయ్య. పారిపోదలుచుకున్న వాళ్ళు ఒంటరిగానో ఒక్కొక్కరుగానో పారిపోవచ్చుగా. మనల్ని తరిమి తర్వాత పారిపోవడం కోసం ఇంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అడిగింది. కనకాంబరం గారు సమాధానం చెప్పలేక, ఏమిటోనమ్మా అంత అయోమయంగా ఆందోళనగా అనిపిస్తోంది అన్నాడు. ఇలాంటి గోల ఇంకోసారి జరిగితే సర్వెంట్స్ మాత్రం ఇక్కడ ఇక నిలవరు, చెప్పకుండా పారిపోతారు. వాళ్ళని మభ్యపెట్టి ఆపి ఉంచగలుగుతున్నాను హెచ్చరికగా అంది స్వప్న. నేనేం చెయ్యను తల్లి, తల పట్టుకున్నాడాయన. ఇదేదో గోలగా ఉంది. మెదడంతా వేడెక్కింది. మున్ని దిగులుగా పాట పాడాడు. భాను తిట్టలేదతన్ని. నిజంగా గోలగా ఉంది. పద్మవ్యూహం లోపలికి కూరుకుపోతున్న భావన. శత్రువు అనుకున్నవాడే ఎదురు దెబ్బ తినడమేమిటి? అదో డ్రామా అని ఆమె అనుకోలేకపోతోంది. ఆ సమయంలో సంజయ్ పద్మవ్యూహంలో లేకపోవడం ఖాయం. ముఖ్యంగా శుభశ్రీ నటించడం లేదని ఆమె నమ్ముతోంది. నిజంగా ఆమె మెదడంతా ఆలోచనలతో వేడెక్కిపోగా బాత్రూంలోకి వెళ్ళి నెత్తిన చల్లని నీళ్లు దిమ్మరించుకుని వచ్చి ఆ మిట్ట మధ్యాహ్నం 2 గంటల వేళ అలవాటుకు విరుద్ధంగా నిద్రపోవడానికి ప్రయత్నించింది. మే ఐ కమిన్ ప్లీజ్? చివ్వున తలెత్తి చూసింది స్వప్న. ఆరాటంగా చూస్తూ గుమ్మంలో అరుణ్. అతడినలా చూడగానే అరికాలి మంట నెత్తికెక్కిందామెకి. ఎంత ధైర్యం! సరాసరి రూమ్కొస్తాడా? అంతలోనే ఆమె పరిస్థితుల్ని గుర్తు తెచ్చుకొని మొహంలో కోపం, తన అయిష్టత కనబడకుండా జాగ్రత్త పడుతూ లేచి రండి అంది. అరుణ్ ఉత్సాహంగా లోపలికొచ్చాడు. వచ్చి సరాసరి అందాక ఆమె కూర్చుని ఉన్న బెడ్ మీద కూర్చున్నాడు. స్వప్న కోపాన్ని ఆపుకుని వెళ్లి సోఫాలో కూర్చుంది. అదేమిటి? ఆశ్చర్యంగా అన్నాడతను. ఇదేమిటి? వ్యంగ్యంగా అన్న కోపం దాగలేదామ కంఠంలో. ఆమె భావం అర్థమైనట్టు అంతలోనే అతడు మొహం చిన్నబుచ్చుకున్నాడు. నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదా? ఇష్టమా కాదా అన్నది కాదు నువ్వు ఆలోచించాల్సింది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని. అదే అతడిని అనుకరిస్తూ వెక్కిరింపుగా అంది. ముద్ద మందారం లాంటి స్వప్న ముద్దు మోము మరింత ముద్దుగా కనిపించింది అతడికి. ఆమెకి కోపం వస్తుందని నిగ్రహం తెచ్చుకున్నాడతడు. ఇక్కడో విషయం గమనించాలి. అరుణ్ లాంటి దుడుకు యువకుడు ఇలాంటి విషయాల్లో అవసరమైతే నిగ్రహంగా ప్రవర్తించగలరు. ప్రేమ అనేది చాలా బలమైన విషయం, బలవత్తరమైన శక్తి. అది ఇప్పుడు అరుణ్ మీద తన ప్రభావాన్ని బాగా చూపుతోంది. అతడు చాలా సిన్సియర్గా స్వప్నని ఇష్టపడుతున్నాడు, అభిమానిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు కూడా. అతడి అదృష్టమో దురదృష్టమో అతడి మీద కోపం, కసి లాంటి భావాలు తప్ప స్వప్నలో అతడి పట్ల ఎలాంటి మరో భావమూ లేదు. అవసరం కొద్దీ నటిస్తోందామె. అతడది గమనించాడో లేదో గాని ఎలాగైనా ఆమె అభిమానాన్ని అమితంగా చూరగొనాలనే ప్రయత్నంలో పులిపిల్లలా చిందులేసే అరుణ్ సాధు జంతువులా మారిపోతున్నాడు ఆమె సమక్షంలో. అతడి బలహీనతని ఆమె కనిపెట్టగలిగింది. కాకపోతే ఓ క్షణం ఇది నటన నిజమా అని అనుమానించింది కూడా. అతడి బలహీనత మూలంగా లాభపడాలని ఆమె ప్రయత్నిస్తోంది. ఈ కాలం అమ్మాయిలు ఇలాంటి విషయాలకి ఇంకా భయపడుతున్నారా? అరుణ్ నవ్వాడు. ఒక అబ్బాయితో కాసేపు ఒక గదిలో మాట్లాడినంత మాత్రాన తప్పైపోతుందా? అదంతా నాకు తెలీదు. మీరు చెప్పినంత ఫార్వర్డ్లో లేను. నేనింకా ఓ మామూలు మధ్యతరగతి సగటు ఆడపిల్లని. ఇలాంటి విషయాల్లో నలుగురు ఏమనుకుంటారోనన్న భయం జాస్తి నాకు. అతడితో ఎంత నెమ్మదిగా సామరస్యంగా మాట్లాడాలన్నా ఆమెకి తెలియకుండా కోపం తొంగి చూస్తుంది. అరుణ్ ఆశ్చర్యంగా, నిన్ను చూస్తే అలా అనిపించదు, బాగా గడుసుగా కనిపిస్తావు స్వప్న అన్నాడు. మేకపోతు కూడా గాంభీర్యంగానే ఉంటుందెప్పుడు అందామే. నిజంగా నువ్వు గడుసుదానివి కాదంటావు. కాస్త నవ్వుతో కాస్త ఆశ్చర్యంతో అడిగాడు. కొన్ని విషయాల్లో గడుసుదాన్నే అంటే? నువ్విప్పుడు ఒక్క మాట అనవసరంగా మాట్లాడినా, ఒక్క అడుగు హద్దు మీరి ముందుకు వేసినా చెంప పగలగొట్టగల ధైర్యం, గడుసుదనం నాలో ఉన్నాయి. అరుణ్ ఆశ్చర్యంగా చూసి అంతలోనే దిగులుగా, నన్నెందుకిలా దూరంగా ఉంచుతావు? నేనంటే అభిమానం లేదా? రాత్రలా ప్రవర్తిస్తావెందుకు? అభిమానము ఇష్టము లేదని నేననడం లేదు. నలుగురి నోళ్లల్లో నానడం ఎందుకు?
నాకు ఇష్టం లేదంటున్నాను. ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది, అది చాలు. పెళ్ళయ్యేదాకా ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిదంటున్నాను. కాదంటావా? ఈ క్షణంలో మామయ్య దగ్గరికి వెళ్దాం, విషయం చెబుదాం. అతడు రాత్రి మామయ్య ఒప్పుకోడు అనడం గుర్తొచ్చి కావాలనే అలా అంది. మీ మామయ్య దగ్గరికి వెళ్ళాలంటే కొంతకాలం ఆగాలి మనం, చెప్పునన్నాడతడు. అంటే ఈ ఇంట్లో నుండి వెళ్ళేదాకా? వెళ్దామా మనం ఇక్కడి నుండి? ఏ దయ్యానికో భూతానికో బలవకుండా వ్యంగ్యంగా అడిగింది. అరుణ్ ఈసారి మాట్లాడలేదు. మామయ్యకి చెప్పడం ఇష్టం లేదంటావా? ఈ క్షణంలో బయటికి నడుద్దామన్నా నేను రెడీ. నీ మీద నాకు నమ్మకం ఉంది. పద, వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. కొంతకాలం కనబడకపోతే కోపం పోతుందా ఆయనకి? అరుణ్ వెనక్కి తగ్గినట్లు కొంతకాలం ఓపిక పట్టు స్వప్న, మండుకొచ్చింది ఆమెకి. ఇక్కడి నుండి కదలనంటావు, విరహంలో వేగిపోతున్నానంటావు. ఎలా వేగను నీతో? అవకాశవాదిలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే నేను మామూలు ఆడపిల్లని కాను, హెచ్చరికగా అందామే. అరుణ్ కోపంగా బాధగా, ఇంతేనా నన్ను గురించి నువ్వు అర్థం చేసుకున్నది అన్నాడు. ఆ డైలాగ్లే వద్దనేది, ఆచరణ కావాలి అందామే. అరుణ్ మాట్లాడలేదు. ఆలోచనలో పడిపోయిన వాడిలా కూర్చున్నాడు. అయినా ఆ శుభశ్రీ గారిని చూడు, పాపం ఆ దయ్యం ఎలా గాయపరిచిందో. చావబోయి బ్రతికాడు, సానుభూతిగా అంది. అరుణ్ మాట్లాడలేదు. సంజయ్ డాక్టరా? నాకు తెలీదే అంది మళ్ళీ. ఏమో నాకు తెలీదు అన్నాడు అరుణ్. కుమార్ లాయరట కదూ? ఎవరు చెప్పారు? రాఖీ అంది. నాకు తెలీదు. ఆమె పెదవులు బిగించి, మీరేమిటో అయినా తెలుసా? పోలీస్ ఆఫీసర్ని క్యాజువల్గా చెప్పాడు. ఇంతెత్తున ఉలిక్కి పడింది స్వప్న. అప్రయత్నంగా ఏమిటి అడిగింది. అవును, అయితే సెలవు మీదున్నాను. ఆమె కాసేపు మాట్లాడలేకపోయింది. నిజమా ఇతడు చెబుతోంది? ఎలా నమ్మటం, ఎలా నమ్మకపోవడం? కొంపదీసి ఇతడు సంజయ్ కోసం వెతుక్కుంటూ వచ్చినవాడు కాదు కదా? అంతలోనే అనుకుంది. ఇతడి మాటలు నమ్మేసి అంత దూరం ఆలోచించటం తెలివి తక్కువతనం. ఆమెకు విషయం అర్థమైంది. ఈ అరుణ్ ఎంత పొగరుగా దుడుకుగా కనిపించినా తన దగ్గర దాసానుదాసుడు అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అయినా ఇతడి దగ్గర నుండి ఏమీ రాబట్టలేకపోతోంది. కనీసం అతడికి ఇంట్లోని ఏ వ్యక్తులతో సంబంధం ఉందా అన్న విషయమైనా. ఇలా అనుకుంటే అతడి మీద మంట పెరిగిందామెకి. ఇప్పుడు చెప్పనివాడు ఇంకోసారైనా బయట పెడతాడు అనేముంది? అనవసరంగా ఎందుకు అతడితో మంచితనం నటించటం? స్వప్న ఇలా ఆలోచిస్తుండగా జరిగింది ఆ ఊహించని సంఘటన. అరుణ్ కూర్చున్నవాడు ఒక్క ఉదుటను లేచి ఆమెను రెక్క పట్టుకుని లేపి ఆమె చీరకుచ్చిళ్ళని లాగేశాడు. స్వప్న జరుగుతోందేమిటో అర్థం చేసుకునేలోగా అతడు ఆమె చీరని పూర్తిగా విప్పేశాడు. అప్పటికే తెలివి తెచ్చుకున్న ఆమె అతడిని దూరంగా నెట్టేసి తిడుతూ మంచం మీద కూలబడిపోయింది. చటుక్కున ఆమె జబ్బ పట్టి లేపి సోఫాలోకి తోశాడు అరుణ్. దుర్మార్గుడా అరిచింది పెద్దగా. అతడు పట్టించుకోలేదు. అక్కడ ఉన్న పాతకాలం నాటి పడకుర్చి కర్రని లాగి బెడ్ మీద అదే పనిగా దబదబా బాధయ్యసాగాడు. అప్పటికే భయంతో ఏడవబోతున్న స్వప్న అది చూసి ఆగిపోయింది. విభ్రాంతితో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అప్పటికే బెడ్ మీద ఉన్న నల్లని పాము పిల్ల ఒకటి నుజ్జు నుజ్జైపోయింది. అప్పటికి అర్థమైంది ఆమెకి. బెడ్షీట్ని లాగి ఓ మూలకి విసిరేసి ఆమె వైపుకు తిరుగుతూ, నేను చూస్తుండగానే చెరచెరా పాక్కుంటూ వచ్చి నీ చీర మీదికి ఎక్కింది. నేను చీరని లాగేసే లోపులు బెడ్ మీదకి జారిపోయింది. నా గుండె అదిరిపోయిందనుకో. తాచుపిల్ల, చాలా ప్రమాదకారి. అడవి ప్రాంతం కదూ, జాగ్రత్తగా ఉండాలి. చెబుతున్న అతడు హఠాత్తుగా ఆగిపోయాడు. పెటీకోట్ బ్లౌజ్తో ఖజూరహో శిల్పంలా ఉంది స్వప్న. పొంగారుతున్న వంపు సొంపులతో ఆమె అతడు విభ్రాంతితో చూస్తూ ఉండిపోయాడు. అది చూసి ఆమె గువ్వపిట్టలా ముడుచుకుపోయింది. స్వప్న అస్పష్టంగా గొణిగాడతడు. అరుణ్ ప్లీజ్ వెళ్ళిపో. మరింతగా ముడుచుకుపోయిందామె. అందమైన ఆమె నడుమొంపు దగ్గర మడత అతడిని పిచ్చివాణ్ణి చేసింది. అప్రయత్నంగా అడుగు ముందుకెయ్యబోయాడు. అరుణ్ దుఃఖం నిండిన కంఠంతో దాదాపు అరిచిందామె. అరుణ్ స్పృహలోకి వచ్చిన వాడిలా ఆగిపోయాడు. మరోసారి తపనగా ఆమె వైపు చూశాడు. తరువాత బలవంతంగా కదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడొచ్చింది స్వప్నకి దుఃఖం. ఆడపిల్ల పవిత్రంగా ఏ మగాడి కంటబడకుండా దాచుకునే అందాలు పరాయి మగాడి కంటపడితే ఒక మామూలు సగటు ఆడపిల్ల సిగ్గుతో ఎంతగా చితికిపోతుందో అంతగానూ చితికిపోయిందామె. అతడు నిమిషం క్రితం తన ప్రాణాల్ని రక్షించాడన్న విషయం స్వప్నకి గుర్తురాలేదు. అతడి మీద కోపం, కసి పెరిగిపోయాయి ఆమెలో. స్త్రీ ఎక్కువ కాలం తనలోని ద్వేషాన్ని దాచుకోలేదు. స్వప్న అందుకు విరుద్ధమేమీ కాదు. అతడి పట్ల ఆమెలో పేరుకుపోయిన కసి, కోపం, ద్వేషం చాలా త్వరగా బయటపడిపోయాయి.
15 నిమిషాల తర్వాత కానీ స్వప్న కోలుకోలేకపోయింది. కనకాంబరం గారు వచ్చారక్కడికి. వస్తూనే, స్వప్న, అరుణ్ ఇక్కడికి రావటం చూశాను ఇందాక సందేహంగా చూశాడు. ఆమె మొహం ఎర్రబడింది. ఒక్క క్షణం ఏం చెప్పాలో తోచలేదు. తరువాత తమ నాటకం గురించి చెబుదామా అనుకుంది. అంతలో తను నలుగురి మధ్యనే ఈ రహస్యం ఉంచాలన్న భాను హెచ్చరిక గుర్తు తెచ్చుకుని, అతడు నా వెంట పడుతున్నాడు అని మాత్రమే అంది. ఇలా చెప్పడానికి ఆమెకి చాలా కష్టంగా అనిపించింది. వాళ్ళు దుర్మార్గులమ్మా, దగ్గరికి రానియకు. వద్దన్న వెంటబడుతుంటే ఏం చెయ్యను విసుగ్గా అందామే. కనకాంబరం గారు ఏమీ అనలేకపోయాడు. కాసేపు ఆగి, నేను వార్నింగ్ ఇవ్వనా? వద్దు అంది స్వప్న. నేనే ఇస్తాను, అది చాలా త్వరగా. జన్మలో నా వైపు తలెత్తి చూడలేని విధంగా బుద్ధి చెబుతాను కసిగా అంది. కనకాంబరం గారు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె మనిషి అదోలా ఉండటం గమనించి ఇంకా మాట్లాడి ఆమెను విసిగించక వెళ్ళిపోయాడాయన. భాను, నీకొచ్చిన పోస్ట్ ఇచ్చి బాస్ మనిషిని పంపారు. పోస్టా? ఆమె ఆశ్చర్యంగా చూసింది. అదే నాకు ఆశ్చర్యం అంటూ లేత గులాబీ రంగు కవర్ అందించాడు మున్ని. ఆమె ఆ కవర్ వైపు ఆశ్చర్యంగా చూసింది. భానుకి తండ్రి తప్ప ఎవ్వరూ లేరు. ఆయనకు ఆమె ఏదో కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఎక్కడికో వెళ్ళిందని తెలుసు. ఉత్తరం రాసి ఆఫీస్ అడ్రస్కి పోస్ట్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఒక్క ఫోన్ కాల్ చాలు. తన బాస్తో చెప్పవచ్చు ఏ విషయమైనా. ఇక ఫ్రెండ్స్, భానుకి ఫ్రెండ్ సర్కిల్ బాగానే ఉంది. వాళ్ళెవ్వరికీ ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తను ఊళ్ళో ఉండబోవటం లేదని ముందుగానే తెలియజేసింది కాబట్టి, ఊరు నుండి రాగానే తనే కలుస్తానని చెప్పింది కాబట్టి ఎవరు ఉత్తరాలు రాయరు. అసలు వాళ్ళకి ఆ అలవాటే లేదు. మరెవరు రాసినట్టు? అబ్బా, కాస్త విప్పి చూద్దు. ఆలోచించి సస్పెన్స్లో మునిగితేలే కంటే చింపటం ఎంతసేపు? టెన్షన్గా అన్నాడు మున్ని. ఆమె వెళ్ళి బెడ్ మీద కూర్చుని కవర్ చింపడం ఆలస్యం. జర్రున జారి ఒళ్ళో పడిందో ఫోటో. దాన్ని చూడగానే తుళ్ళి పడిందామే. మరుక్షణం ఆమె మొహం కుంకుమ వర్ణంలోకి తిరిగింది. ఏమిటక్కా? ఉత్కంఠతని ఆపుకోలేక మున్ని దగ్గరకు రాబోయాడు. మున్ని, స్టాప్ దేర్! హఠాత్తుగా అరిచిందామే. మున్ని అదిరిపడి ఆగిపోయాడు. నువ్వు రావద్దు, ఇది చూడొద్దు అంటూనే స్ప్రింగ్లా లేచిందామే. ఆ ఫోటోని కవర్లోకి తోసేసి రివ్వున బాణంలా దూసుకుపోయింది గదిలో నుండి. మున్ని నోరు తెరుచుకుని ఆమె వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడలా. సరాసరి సంజయ్ రూమ్ దగ్గరికి వచ్చింది భాను. సరిగ్గా గుమ్మంలో ఎదురయ్యాడు ఆమెకి సంజయ్. భానుమతి ఆవేశంలో ఉంది. కళ్ళెదురుగా కనిపించిన అతన్ని చూసి మండిపోయింది ఆమెకి. అతని ఛాతీ మీద చెయ్యి వేసి గదిలోకి ఒక్క తోపు తోసింది. అన్బ్యాలెన్స్డ్గా ఉన్న అతను వెల్లకిలా పడబోయి చిటికెలో శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలిగాడు. భాను లోపలికొచ్చి గది తలుపులు గడియపెట్టింది. ఆమె భద్రకాళిక అవతారం. ఆమె చర్యలు చూసి సంజయ్ ఎంతగా ఆశ్చర్యపోయాడు అంటే నిర్ఘాంతపోయినట్లు నిలబడిపోయాడు. ఏమిటి ఉగ్రం? ఇది కసిగా అంటూ కవర్ని అతని మీదికి విసిరిందామే. అతని గుండెలకి తగిలిన కవర్ జారి కాళ్ల ముందు పడింది. అతడు అదే ఆశ్చర్యంతో కిందికి చూశాడు. కవర్లో నుండి జారి అతని పాదాల మీద పడిన ఫోటోని వంగి తీశాడతను. అప్పుడు తెలిసింది ఆమె ఆగ్రహానికి కారణం అతడికి. అయితే భాను అతని మొహంలో వేగంగా మారుతున్న భావాలు చూస్తోంది. ఆశ్చర్యం, అపనమ్మకం, విచిత్రం, విభ్రాంతి ఇలాంటి వాటినేం పట్టించుకునే స్థితిలో లేదు. 7 రంగుల ఇంద్రధనస్సులోని రంగులన్నీ ఏకమై మల్లె రంగు మిగిలినట్లు అతడి మొహంలోని భావాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా మాయమై పెదవులు అద్భుతమైన నవ్వుతో వంపులు తిరిగాయి. అది చూసి భాను మండిపోయింది భగ్గున. సిగ్గులేదు నీకు? చేసిన వెదవ పని చాలక దాన్ని ఫోటో తీయించి నాకు పోస్ట్లో పంపి బ్లాక్మెయిల్ చేస్తావా? తాపీగా చూశాడు ఆమె వైపు అతడు. నేను ఫోటో తీయించానా అడిగాడు. కాక నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావా ఇంకా? ఆ నక్క శుభశ్రీ చేత తీయించింది కాదు ఈ ఫోటో. ఆడపిల్లనని నలుగురిలో చెప్పుకోలేన ధీమా కదూ ఇది. నన్నిక్కడి నుండి తరమాలన్న ఎత్తు. అన్నీ నువ్వే ఊహించుకుంటే నేనేం చెప్పను భాను అన్నాడు సంజయ్ అంతే తాపీగా. అతడి తాపీదనం పైగా తనని పేరు పెట్టి పిలిచిన ఆ తీరుకి మరింత రెచ్చిపోయిందామె. ఎంత ధైర్యం నీకు? ఎంత క్రిమినల్వి అయితే మాత్రం నన్ను అల్లాటప్ప ఆడపిల్లగా భావించావా? ఉండు నీ పని చెబుతాను. ఆవేశంతో ఉద్రేకంతో భాను విచక్షణ కోల్పోయి అచ్చమైన ఆడపిల్లలా ప్రవర్తిస్తూ టేబుల్ మీద పేపర్ వెయిట్ అందుకుని అతడు అడ్డుకునేలోపు అతడి తలకి గురి చూసి విసిరింది. అబ్బా అంటూ సంజయ్ నుదుటి మీద చెయ్యుంచి నొక్కుకున్నాడు. రక్తం, ఎర్రని రక్తం చూశాక భాను ఆవేశపు పొరలు దిగాయి. తెల్లబోయి చూడసాగిందామే. సంజయ్ కోపం ఏమీ తెచ్చుకోలేదు. అద్దం దగ్గరికెళ్ళి గాయాన్ని పరీక్షగా చూసి టేబుల్ మీద గాజు కూజాలో ఉన్న నీళ్లని గ్లాసులో కొంపి
కర్చీఫ్ తీసి నీళ్లల్లో తడిపి రక్తాన్ని తుడిచి కర్చీఫ్ని నుదుటికి చుట్టుకున్నాడు. తరువాత భాను వైపు చూసి నవ్వి, మరేం భయపడకు, చిన్న గాయం, నేనే చికిత్స చేసుకోగలను. ఆవేశం దిగిందా అడిగాడు ఫోటో వైపు చూస్తూ. అది చూసి కోపం రెట్టింపైంది. సంజయ్ తదేకంగా చూస్తున్నాడు ఆ ఫోటోని. ఆ రోజు టెర్రస్ మీద ఆమెను పిట్టగోడ మీద నుండి కిందికి జార్చి బెదిరించి అలా ఆమె గాల్లో వేలాడుతుండగా తమ ఇద్దరి పెదవులు కలుసుకున్న అపురూపమైన దృశ్యం. వండర్ఫుల్ సీనరీ. నవ్వొచ్చింది అతనికి. థ్యాంక్ యూ డియర్, ఈ ఫోటో నాకు అందజేసినందుకు. భాను మళ్ళీ రెచ్చిపోతూ అతడి మీద కురికి ఆ ఫోటోని లాక్కోపోయింది. అతడు ఆమెకు అందనివ్వకుండా ప్యాంట్ పాకెట్లోకి తోసేసి ఆమెను భుజాలు పట్టి ఆపేస్తూ, నీ ఊహ చాలా పొరపాటు. శుభశ్రీ నా మనిషే. అతడంత మంచి ఫోటోగ్రాఫర్ కాకపోవడమే కాదు, కనీసం కెమెరా పట్టుకోవటం సైతం చేతగాని అతి మామూలు వ్యక్తి చెప్పాడు. భాను అతడి మాటలు నమ్మలేదు. ఆ ఫోటో ఇవ్వు, చంపేస్తాను, కోపంతో రోషంతో తళతళలాడుతున్న కళ్ళతో అడిగింది. ఐఎమ్ వెరీ సారీ డియర్. భాను భుజాల్ని బలంగా నొక్కేసి అంతకంటే బలంగా ఆమె పెదవుల్ని నొక్కేశాడు. భానుకి మైకం కమ్మినట్టయింది. తరువాత అతడి చేతుల్లోంచి గింజుకుని బయటపడింది. నువ్వు నా మీద విరుచుకుపడినందువల్ల లాభం లేదు. మాటిమాటికి ఇదే సత్కారం పొందాలనుంటే నా మీదికి దండెత్తిరా, అదే నీకిష్టం అనుకుంటాను. అప్పుడు ఆమె అవమానంగా ఉక్రోషంగా చూసింది. ఇక బుద్ధిగా తలుపుల్ని తీసుకుని వెళ్ళు. ఇంకా పిచ్చి వేషాలు వేసి నన్ను అల్లరి పెట్టాలని చూశావంటే నువ్వు ఊహించుకున్న ఊహల్ని నిజం చేస్తాను. ఈ ఫోటోని అందరిలో బయటపెట్టి నువ్వు నా మనిషివని, నా ప్లాన్ ఏదో ఉందని నువ్వు అనుకుంటూ కొందరిని నమ్మిస్తున్నావే, దాంట్లో నీకు భాగం ఉందని అందరినీ నమ్మించగలను. జాగ్రత్త. చివరలో కాస్త కఠినంగా అన్నాడు సంజయ్. ఆమె బిత్తరపోవాల్సి వచ్చింది. కోపాన్ని, కసిని, ఆవేశాన్ని దిగమింగుకుని గది తలుపులు తీసుకుని ఆమె అడుగు బయట పెట్టడం. సరిగ్గా అప్పుడే ఆ గది ముందుకు చేరుకున్న కుమార్ ఆమెను చూసి ఆశ్చర్యంగా అలా నిలబడిపోవడం జరిగింది. అతన్ని చూసి ఆమె తెల్లబోయి నిలబడిపోయింది. ముందు కుమార్ తేరుకొని సార్ అనేసి అక్కడి నుండి వెనుదిరిగి వడివడిగా వెళ్ళిపోయాడు. సిగ్గుతో చితికిపోయినట్లయింది భాను. వెనక నుండి సంజయ్ నవ్వు. ఆమె పరిగెత్తుకొచ్చి తన గదిలో బెడ్ మీదకొచ్చి పడింది. అయోమయంగా ఏం జరిగిందో అర్థంగాక. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్న మున్ని, ఏం జరిగింది భాను అడిగాడు. షటప్, ఫస్ట్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ ద రూమ్, బిగ్గరగా అరిచింది భాను మండిపడుతూ. నిజంగానే బెదిరిపోయి పారిపోయాడు మున్ని అక్కడి నుండి. కోపం, ఆవేశం తగ్గాక నిదానంగా ఆలోచించింది భాను. సందేహం లేదు, సంజయ్ దుర్మార్గుడి పన్నాకమే ఇది. ఆ రోజు ప్లాన్ ప్రకారం ఈ దృశ్యాన్ని ఫోటో తీయించి తనని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఉపయోగించుకుంటున్నాడు. అదే సమయంలో ఇంకో నిర్ణయానికి వచ్చిందామె. ఒంటరిగా అతడి రూమ్లో అడుగు పెట్టకూడదు, ఒంటరిగా అతడి కంటపడకూడదు. తనలా కంటపడితే అతడికి రిమ్మ తెగులు రేగుతుంది. ఇలా ఒక్క తన విషయంలోనేనా, లేక మిగతా వాళ్ల విషయంలో కూడానా? రాఖీ గాని స్వప్న గాని అతడి గురించి చెడుగా చెప్పలేదు. రాఖీకి కుమార్ పట్ల ద్వేషం, స్వప్నకి అరుణ్ పట్ల కసి తప్ప సంజయ్ మీద ఉండాల్సిన అనుమానం ఏదో ఉన్నా అతడి మీద ఇలాంటి ప్రత్యేకమైన ఆరోపణలు, కోపాలు లేవు. తనని చూస్తే ఎందుకిలా రెచ్చిపోతున్నాడతడు? ఆమె ఆలోచనగా ఒక్కసారి తనని తాను చూసుకుంది. జీన్సు, టీషర్ట్లో ఉంది తను. మోడర్న్ డ్రెస్సెస్లో ఉండడం ఆమెకి చిన్నతనం నుండి అలవాటు. కలవారింట పుట్టి పెరిగింది. హాబీగా ఈ వృత్తిని ఎన్నుకుంది. డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ గల అమ్మాయి కాబట్టి. అక్కడికి వచ్చాక ఆ రోజు ఆమె తొలిసారిగా జీన్స్ వదిలి చీర కట్టుకుంది. ఆమెను ఆ రోజు అంతా కొత్తగా చూస్తే అకారణంగా బిగ్గరగా నవ్వాడు సంజయ్. కుతకుతలాడిపోయింది భాను. ఆ పూట చాలా ముభావంగా ఉండిపోయిందామె డైనింగ్ టేబుల్ దగ్గర. ఓ ప్లేట్ క్రింద భాను చూసేలా ఓ స్లిప్ని ఉంచింది రాఖీ. భాను దాన్ని రూమ్లోకి తెచ్చి చదువుకుంది. సంజయ్ మీదికి కుమార్ని ఎంతగా ఉసిగొల్పాలో అంతగానూ ఉసిగొల్పాను. నాకే భయం వేసింది అప్పటతడి ఆవేశం చూసి. అయినా ఏం లాభం? అతడు ఆవేశపడి ఉగ్ర నరసింహమూర్తిలా బయలుదేరినా 2 సార్లు సంజయ్ అందుబాటులో లేడు. ఒకసారి పద్మవ్యూహంలో లేడు. రెండోసారి ఏమీ అనుకోకు భాను. నేను ఏమీ అనుకోలేదు. నువ్వు అతడి గదిలో నుండి తలుపు తీసుకుని వస్తూ కనిపించావని చెప్పాడు. ఏదో కొత్త ప్లాన్ వేసావనుకుంటున్నాను. ఇంతవరకే చదివిన భాను మొహం కందిపోగా సిగ్గుతో చచ్చిపోయిందామె. రాఖీకి సరే తెలుసు కుమార్ ఏమనుకుని ఉంటాడు. సంజయ్ పీక నొక్కాలన్నంత ఆవేశం వచ్చిందామెకి. ఏం చెయ్యగలదు పాపం. పద్మవ్యూహంలో చిక్కుకున్న చిన్నది. నీ అనుమానితుల లిస్టులో ఎవరెవరున్నారు సిస్టర్? ఉండబట్టలేక రాఖీని అడిగాడు మున్ని. నువ్వు నవ్వుతూ చెప్పింది. నేను నమ్మను, నవ్వాడు మున్ని. ఎందుకు నమ్మవు?
నేను బంగారు కొండనని నాకు తెలుసు కాబట్టి చెప్పాడు. యు ఆర్ కరెక్ట్. నవ్వి ఆ నలుగురు మీదే. కాకపోతే భాను మాటను తీసేయలేక కనకాంబరం గారిని ఇంకా లిస్టులో నుండి తొలగించలేదు. ఈ పూట కలవాలనుకుంటున్నాను ఆయన్ని. కుమార్కి జ్వరం వచ్చింది, పడుకున్నాడు చెప్పింది. అవునా, నా కోరిక అదే, కలిసి ట్రై చేద్దాం అన్నాడు మున్ని. ఓకే అంది రాఖీ. అయితే భానుకు తెలియకూడదు, తిడుతుంది చెప్పాడు. ఓకే. ఇద్దరూ తమనెవరూ గమనించడం లేదన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని మెల్లగా కనకాంబరం గారి గదిలో అడుగుపెట్టారు. తీవ్ర ఆలోచనలో మునిగిపోయి కనబడ్డాడాయన. విశ్వవర్ధన్ రావు గారు పోయాక ఎక్కువగా బయటికి రావటం లేదాయన. రాఖీ మున్నీల రాక ఆయనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏమిటి బాబాయ్ గారు ఆశ్చర్యపోయారలా? మేమిద్దరం ఇలా కలిసి రావడం ఏమిటి అనా? భాను ఇక్కడి నుండి వెళ్ళిపోదామంటుంది. ఏమిటి? ఆశ్చర్యపోయాడాయన. ఎందుకో హఠాత్తుగా ఆ నిర్ణయానికి వచ్చింది. మీకు చెప్పమంది స్వప్న, మున్ని చెప్పాడు. కనకాంబరం గారికి ఇంత సడన్గా అమ్మాయి ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అదీగాక మున్ని రాఖీని వెంటబెట్టుకు రావడం ఆయన అనుమానంగా చూస్తుండగా రాఖీ కాస్త నిష్ఠూరంగా, అంకుల్ గారు, మీకు మా వారి మీద కూడా అనుమానం ఉందని నాకు బాగా అర్థమైంది. ఈ విషయం పరిశోధించడానికి తనొచ్చినట్లు భాను ఓ సందర్భంలో అంది. అలాంటప్పుడు ఆ అమ్మాయి మధ్యలో ఇలా వెళ్ళిపోకుండా చివరి వరకు ఉంటే నిజమేమిటో తేలిపోతుంది కదా. కుమార్ నిర్దోషి అని మీకు రుజువవుతుంది అంది. ఇంకా ఆశ్చర్యపోయాడాయన. తను పలానా విషయమై వచ్చానని భాను ఈ రాఖీతో ఎందుకు చెప్పినట్టు, ముఖ్యంగా ఆమె వెళ్ళిపోవాలన్న ఈ నిర్ణయం ఏమిటి? చాలా కంగారేసింది ఆయనకి. భాను ఇలా వెళ్ళిపోతే విశ్వవర్ధన్ రావు గారి చివరి కోరికేంగాను? ఇద్దరూ శ్రద్ధగా ఆయన మొహంలోని భావాల్ని గమనిస్తున్నారు. నేను కనుక్కుంటానంటూ లేచి వెళ్ళబోతూ రాఖీ దగ్గర ఆగి, చూడమ్మా, ఒక్క నీ భర్తనే నేను అనుమానించడం లేదు. పద్మవ్యూహంలోని చాలామందిని అనుమానిస్తున్నాను. నువ్వు కోపం తెచ్చుకోకూడదు, బాధపడకూడదు. ఒక అమాయకుడైన వృద్ధుడి హత్య జరిగింది ఇక్కడ అన్న విషయాన్ని గుర్తుంచుకొని హంతకుణ్ణి చట్టానికి పట్టివ్వాలన్నది చాలా ముఖ్యం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు. భాను వెళ్ళిపోతుందన్న విషయం ఆయన్ని కలవరపరిచింది అంటే ఈయన అనుమానించదగిన వ్యక్తి కాడు. ఈయన చెడ్డ వ్యక్తి అయితే అందుకు చాలా సంతోషిస్తాడు అంది రాఖీ. చూద్దాం అన్నాడు మున్ని. కనకాంబరం గారు సరాసరి భాను దగ్గరికి వచ్చి నిలదీశాడు. ఇలా మధ్యలో వెళ్ళిపోవాలనుకుంటున్నావుట ఏంటమ్మా? ఇది నీకు న్యాయంగా ఉందా? పెద్దాయన కోరికని తోసివేశావా? కనీసం ఆయన పట్ల జాలి, ఆయన ఆత్మకి శాంతి కలిగించాలన్న కోరికైనా లేదా నీకు? నిష్ఠూరాలాడుతున్న ఆయన్ని చూసి మొదట తెల్లబోయిన తెలివైన భాను ఆయన అలా మాట్లాడడానికి కారణం ఏదో ఉందని గ్రహించుకుని, వెళ్ళిపోక ఏం చెయ్యనండి, నేనే ఈ పద్మవ్యూహంలో ఇరుక్కుపోయేలా ఉన్నాను విసుగ్గా అంది. అలా అని మమ్మల్ని నట్టేట ముంచి వెళ్తావా? ఎలా ఈ గ్రహాల నుండి బయటపడడం? మొత్తుకుంటూ అన్నట్టు అన్నాడు. నేనేం చెయ్యలేకపోతున్నానండి, నిజంగానే నిస్సహాయంగా అందామే. నీకు నమస్కారం చేస్తాను, పెద్ద ముండావాడిని, ఇంకాస్త ప్రయత్నించు తల్లి. భాను చేతులు పట్టుకున్నాడాయన. మరో 5 నిమిషాల పాటు బ్రతిమాలి ఆమె సరే అన్నాక సంతోషంగా వెళ్ళబోతూ ఆగి, అవునమ్మాయ్, నువ్వెందుకొచ్చింది వాళ్ళకి ఎలా తెలిసింది అడిగాడు. అప్పటికి విషయం తెలుసుకోగలిగిన ఆమె, వాళ్ళు చాలా ఉద్దండులు, ఎప్పుడూ గ్రహించేశారు, కొత్తగా నేను చెప్పేదేముంది అంది. అవునవును, తెలివి మీరిన గ్రహాలు అనుకుంటూ వెళ్ళి అమ్మాయిని ఒప్పించాను సంతోషంగా చెప్పాడు మున్ని రాఖీలతో. ఇద్దరూ బయటకొచ్చాక, నేను కనకాంబరం గారి పేరుని లిస్టులో నుండి తొలగిస్తున్నాను మున్ని అంది రాఖీ. నేను కూడా అంటూ వచ్చి భానుతో చెప్పాడు. నాకు చెప్పకు, నీకు తోచినట్టు చేయమని ఎప్పుడో చెప్పాను అంది. కనకాంబరం గారి పేరుని అనుమానితుల లిస్టులోంచి తొలగించేశారు మున్ని కూడా. ఇక మిగిలింది 4 అనుకున్నాడు మున్ని. మనిషి ఆశకి అంతులేదండి కనకాంబరం గారు. తనే జబ్బుతోనో హఠాత్తుగా పోయినా తిరిగి బ్రతికితే బాగుండని కోరుకుంటాడు. అనాదిగా మనిషిలో మృత్యువుని జయించాలన్న కోరిక, ఆశతో పాటు జయించగలనన్న నమ్మకము కూడా లేకపోలేదు. ఏ నాటికైనా ఇది సాధించగలడు మానవుడు అన్న నమ్మకంతో తమ శవాల్ని దాచుకుంటున్నారు చాలామంది చెప్పాడు శుభశ్రీ. ఏమిటేమిటి? ఆశ్చర్యంగా ఆసక్తిగా అడిగాడు కనకాంబరం గారు. అర్థం కాలేదా? వివరంగా చెబుతాను వినండి. మీరున్నారనుకోండి, హఠాత్తుగా పోయారనుకోండి. శుభశ్రీ మాటలకి చప్పున అడ్డుపడుతూ, అదేమిటయ్యా, శుభం పలకర పెళ్ళికొడుక అంటే పెళ్లి కూతురు ఎప్పుడు ముండమోస్తుంది అన్నాడట ఎవడో. దిక్కుమాల ఈ రోగాలతో ఎప్పుడు గుట్టుకుమంటాన్రా దేవుడా అని నేను బాధపడుతుంటే అశుభం మాటలు పలుకుతావు? నిష్ఠూరంగా కోపంగా అన్నారు కనకాంబరం గారు. సారీ మామయ్య గారు,
ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏదో పొరపాటున మాట వరుస కన్నాను. పోనీ నేనే చచ్చిపోయానే అనుకోండి. ఏదో మాయరోగం వచ్చి ఈసారి కనకాంబరం గారు కిమ్మనలేదు. ఈ ముసలాళ్ళకి కూడా ప్రాణాల మీద ఎంత ఆశో అనుకుంది రాఖీ. నేను చచ్చిపోయానా? నేను పోయాక ఏ శాస్త్రజ్ఞుడు చచ్చిన మనిషిని తిరిగి బ్రతికించే ప్రక్రియని కనుగొన్నాడే అనుకోండి, అప్పుడు నేను దురదృష్టవంతుడిని కాదు. ఎందుకు కాదు, పరమ దురదృష్టవంతుడివి అన్నాడు ఆయన సానుభూతిగా. దురదృష్టమే మృత్యువుని ఇష్టపడని మనిషి కలగకుండా చేస్తున్నారు కొందరు మహానుభావులు. ఎలాగయ్యా? ఆశ్చర్యంగా కాస్త ఆశగా అడిగాడు కనకాంబరం గారు. అంతా ఆశగా వింటున్నారు. అంటే మరణించిన వారి శవాలని ఫ్రీజ్ చేసే పద్ధతి ద్వారా. ఎలాగా? వివరంగా చెప్పు. చెప్తున్న కాలిఫోర్నియాలో అల్కార్ ఫౌండేషన్ ల్యాబొరేటరీలో ఫీజు పుచ్చుకుని మన శవాలను, మన ఆత్మీయుల శవాలను భద్రంగా ఫ్రీజ్ చేసి ఉంచుతారు. ఎంతకాలమైనా సరే మన పుణ్యం పుచ్చి చచ్చిన మనిషిని బ్రతికించడాన్ని ఏ మహానుభావుడో కనుగొన్నాడనుకో, శుభ్రంగా బతికేస్తాం. అది దశాబ్దాలు కావచ్చు, శతాబ్దాలే పట్టొచ్చు. ఇంకేం, శుభ్రంగా అందరూ తమ బంధువుల శవాల్ని ఫ్రీజ్ చేయించుకుంటే పోదా? ఈజీగా అనేశాడు కనకాంబరం గారు. ఎలాగండి? అందరూ కాలిఫోర్నియా వెళ్ళాలా? 1, 2 ఫీజులు ఇచ్చుకోవాలా? ఎంతేమిటి ఫీజు? మీరెంత ఇచ్చుకోగలరు? కనకాంబరం గారు ఆలోచించి, నా మేనకోడలికి పెళ్లి చేసి పంపగా నా దగ్గర 2 లక్షల రూపాయల వరకు మిగులుతాయి ఆనందంగా చెప్పాడు. కనకాంబరం గారిని కొన్ని జతల కళ్ళు గుర్రున చూశాయి. అందులో శుభశ్రీ కళ్ళు కూడా ఉన్నాయి. శుభశ్రీ నాలుక చప్పరించేశాడు. లాభం లేదండి. ఏం? మనిషి శరీరాన్ని భద్రపరచాలంటే 65,000 పౌండ్లు ఖర్చవుతుందంట. ఏం మీ డబ్బు ఏం మూలకి? అంతేనంటావా? నిరుత్సాహపడిపోయాడు. ముష్టి ఎత్తాల్సిందే అంత డబ్బు కావాలంటే. అయినా లాభం లేదు బాబాయ్ గారు. ఎవరూ సానుభూతి కూడా చూపరు. విషయం తెలిస్తే నీకెంత ఆశరా అని తన్నబోతారు. మున్ని నవ్వుతూ చెప్పాడు. అబ్బా మామయ్య, ఉపయోగం లేని మాటలెందుకు? చిరాగ్గా అంది స్వప్న. కొత్త విషయాలు తెలుసుకోవడం మంచిదేగా నవ్వాడు కుమార్. అన్నట్టు కేవలం తను మాత్రం కూడా ఫ్రీజ్ చేసి ఉంచుకోవచ్చు అనుకోండి. అంటే శరీరంలో ముఖ్యమైన భాగం తల కాబట్టి దాన్ని జాగ్రత్త చేసుకోవట. దానికి 15,000 పౌండ్లు ఖర్చు మాత్రమే అవుతుందట. ఆలోచించండి. శుభశ్రీ మళ్ళీ చెప్పాడు. ఇదేం వింతయ్యా? తలని జాగ్రత్త చేసుకుంటే మిగతా శరీరం కుళ్ళి కంపుకొట్టి పనికొస్తుందా? శరీరం లేని తలనేం చేసుకోవాలి? ఆశ్చర్యంగా అడిగాడు. శుభశ్రీకి సమాధానం ఏం చెప్పాలో తోచక మున్ని వైపు తిరిగాడు. ఈ సమయంలో అక్కడున్న ఇద్దరమ్మాయిల ఆలోచనలు 2 ధోరణుల్లో సాగుతున్నాయి. తమరి నుదుటి మీద గాయమేమిటో అరుణ్ వ్యంగ్యంగా అడిగాడు సంజయ్ని డైరెక్ట్గానే. నీ పళ్ళూడుగొట్టబోయిన దయ్యం స్నేహితురాలు నా బుర్ర రామకీర్తన పాడించింది టఫీమని చెప్పాడు సంజయ్. చాలామందికి ఆ సంభాషణ అర్థం కాలేదు. భాను మొహం, స్వప్న మొహం ఎర్రబారై. అరుణ్ స్వప్న మొహం చూసి ఏమీ మాట్లాడలేదు. అతడు తన వైపు అనుమానంగా చూసినట్టు స్వప్నకి అనుమానం. కుమార్ మొహం చూడాలంటే సిగ్గుతో ప్రాణం పోయినంత పనవుతోందామెకి. మున్ని అనుమానంగా భాను వైపు చూశాడు. తర్వాత ఏదో గుర్తొచ్చి శుభశ్రీ వైపు చూశాడు. శుభశ్రీ కూడా అతడి వైపే చూస్తూ, నా మాటలు గుర్తున్నాయా? రహస్యంగా అడిగాడు. ఉన్నాయి. ప్రేమిస్తుండొచ్చన్నావే ఆ రోజు. అవును, ప్రేమలోంచే ద్వేషం పుడుతుంది. అదేమిటి రచయిత గారు, ద్వేషంలో నుంచే ప్రేమ పుడుతుందని విన్నాను. కొత్త నిర్వచనం చెబుతావు? అదేలే బాబు, దీనిలోంచి అది, దానిలోంచి అదీను. అంటే అది తీవ్ర రూపం దాలిస్తే ఇది, ఉగ్ర రూపం దాలిస్తే అది, అలా పుడుతుంటాయి, అడ్జస్ట్ అయిపోతుంటాయి అన్నాడు. అంతేనంటావా? నువ్వు కాదంటావా? మున్ని ఏం సమాధానం చెప్పలేకపోయాడు. హఠాత్తుగా గుర్తుకొచ్చింది మున్నీకి. అప్పుడు సమయం ఉదయం 8 గంటలు. వేసవి కాలం అయినా కానీ ఎందువలనో ఆ పూట ఆకాశం మబ్బు పట్టి ఆహ్లాదకరంగా ఉంది. అందరూ పద్మవ్యూహం ముందు భాగంలో ఉన్న సిమెంట్ బెంచీల మీద చేరారు. అందరూ బయట చేరడంతో ఒంటరిగా కిచెన్లో ఉండే ధైర్యం చాలక లక్ష్మీ నాయర్ కూడా వచ్చి అక్కడ నిలబడ్డారు వీళ్ళ కబుర్లు వింటూ. మున్ని లేచి నిలబడుతూ, నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుతాను, కాదనకూడదు అన్నాడు. కోరిక ఏమిటది? స్వప్న అడిగింది మొదట. అదేంటో ఆ అమ్మాయికి తెలుసు. నా సరదాని కాదనదని అందరి మాట అనేస్తే. ఏమిటది? అరుణ్ అనుమానంగా అడిగాడు. ఎవరికి ఎలాంటి ఇబ్బందిని శ్రమని కలిగించేది కాదు.
సరేనా? సరదాని ఉల్లాసాన్ని కలిగించే గేమ్. ఓహ్, గేమా? ఏం గేమ్? కుమార్ ఆసక్తిగా అడిగాడు. నా ఫేవరెట్ గేమ్. అదేంటో చెప్పవయ్యా, కనకాంబరం గారన్నారు. టగ్ ఆఫ్ వార్. మనమందరం కలిసి ఆడాలి, ఆడ మగ తేడా లేకుండా. అదేమిటి? కనకాంబరం అడిగాడు. అంటే ఒక విధమైన తాడాట. స్కిప్పింగా? కాదండి, ఓపిగ్గా వివరించసాగాడు మున్ని. ఒక పొడవాటి తాడుని తీసుకుంటారు. సమానమైన బరువు గల 2 క్రీడాకారుల జట్లు మధ్యలో ఓ లైన్ని గీసి దాన్ని చెరోవైపు నిలబడి తాడుని పట్టుకుంటారు. తాడుని ఏ వైపు జట్టు 4 మీటర్లు యువతలికి లాగుతుందో వాళ్లే గెలిచినట్లు లెక్కన్నమాట. అలా 2 సార్లు ఏ జట్టు గెలిస్తే వాళ్ళు విజేతలు. చెరోసారి గెలిచారనుకోండి, మరోసారి పోటీ ఉంటుంది, క్లుప్తంగా చెప్పాడు. ఓహో, బలాబలాలు తేల్చుకోవడం అన్నమాట. తమాషాగా ఉందే. ఏది ఆడండి చూద్దాం, కనకాంబరం గారు ఆసక్తిగా అన్నాడు. మీరు పనికిరారండి, పాపం వయసైపోయిందిగా, శుభశ్రీ సానుభూతిగా అన్నాడు. నేనొస్తానని అనలేదయ్యా, ఆడండి చూస్తాను అంటున్నాను అన్నాడాయన. అంతా రెడీనా? నేను ఓకే, ఉత్సాహంగా అంది స్వప్న. నేను కూడా, రాఖీ అంది. కుమార్, అరుణ్ రెడీ అయ్యారు. కాస్త థ్రిల్లింగ్గా అనిపించిందా గేమ్ వాళ్ళకి. నువ్వక్కా? అడిగాడు మున్ని భానుని. భాను సంజయ్ వైపు చూసింది. అతడు ఆమెనే గమనిస్తున్నాడు. తన నిర్ణయం మీద ఆ అమ్మాయి సమాధానం ఆధారపడి ఉంటుందని గ్రహించి పట్టి పట్టనట్టు ఊరుకున్నాడతడు. వస్తాను, నిమిషం ఆలోచించి అంది. అసలు ఈ ఆటలో జట్టుకి 8 మంది అయినా ఉండాలి. మనమంతా కలిసి 8 మంది మాత్రమే ఉన్నాం. నాయర్ లక్ష్మి కూడా రావాలి అన్నాడు మున్ని. వాళ్ళిద్దరూ సిగ్గుపడ్డారు. అబ్బే, మేం రాంబాబు, మాకేం వచ్చు అంది లక్ష్మి కంగారుగా. నాయర్ ముడుచుకుపోయాడు. ఆటేగా, ఏదైనా బరువులు మోయాలా, చిందులెయ్యాలా? స్వప్న కోప్పడి వాళ్ళని ఒప్పించింది. క్రిమినల్ గారు మాట్లాడరేం మున్నితో అన్నాడు అరుణ్. రాకేం చేస్తాడు అని మున్ని పెద్దగా. ఏవండి సంజయ్ గారు, మీరు రెడీనా అడిగాడు. రెడీ, మామూలుగా చెప్పాడు సంజయ్ భాను వైపు చూస్తూ. అతడి కళ్ళల్లో కొంటెదనం. భాను భద్రకాళిలా చూసింది. గెలిచిన వాళ్ళకి బహుమతి ఏమిటి? అరుణ్ అడిగాడు. నేను పార్టీ ఇప్పిస్తాను. నీకు ఇష్టమైన ఫ్రాన్స్ ఫ్రై ఉంటుందయ్యా లంచ్లో, చెప్పాడు కనకాంబరం గారు. ఎలా? ఆడాళ్ళంతా ఒక జట్టు, మగాళ్ళంతా ఒక జట్టా? శుభశ్రీ ఉత్సాహంగా అడిగాడు. మా నాయనే, ఏ మాస గెలుద్దామని. ఆడాళ్ళు పాపం 4, మీరు 6. ఆ తేడాలేం లేవు, సమతూకం చూసుకోవాలి, చెప్పాడు కనకాంబరం గారు. అయితే మీరే జట్టును ఎంపిక చేయండి, మున్ని అడిగాడు. అబ్బే, నాకేం తెలుసు, నీకు ఇష్టమైన ఆట అంటున్నావు కాబట్టి అదేదే నువ్వే చూడే బాబు, చూసి ఆనందిస్తానన్నాడాయన. మున్ని ఆలోచించి 4 ఆడాళ్ళు ఒకవైపు, మరో 2 మగాళ్ళు వాళ్ళ జట్టే. అంటే 4 మగాళ్ళు ఓ జట్టు, 4 మగాళ్ళు ఓ జట్టు, 4 ఆడాళ్ళు 2 మగాళ్ళు ఓ జట్టు. అప్పుడు బలాబలాలు సమంగా ఉంటాయన్నాడు. అదెలా, లేడీస్ని గెలిపించాలన్న ప్లానా? అరుణ్ వాదనకి దిగాడు. బాగానే ఉందండి మీ ఆరోపణ. భాను, స్వప్న, రాఖీ, లక్ష్మి, నేను, శుభశ్రీ ఒక జట్టు. మీరు, సంజయ్ గారు, కుమార్ గారు, నాయరు ఒక జట్టు. మీరు 4 బలమైన వాళ్ళు, నేనా కుర్రాణ్ణి. శుభశ్రీ గారు అర్భకపు మనిషి. సరిపోవా బలాబలాలు? ఆ మాటలు సబబుగానే అనిపించాయి అందరికీ. అమ్మాయిలు ఒప్పుకున్నారు. లోపలికి పరిగెత్తి తాడు తెచ్చాడు మున్ని. బాగా లావుగా సాఫ్గా ఉందది. లక్ష్మి మున్ని చెప్పినట్లు ముగ్గుపిండి తెచ్చి లైన్ గీసింది. అతడే వరుసగా నిలబెట్టాడందర్నీ. లైన్కి ఒకవైపు స్వప్నని నిలబెట్టాడు. అది చూసి అరుణ్ రెండో వైపు ముందుకొచ్చాడు. తామెలాగూ గెలవడం ఖాయం. స్వప్న వచ్చి తన మీద పడిపోతుందని అతడి ఆశ. కళ్ళల్లో అల్లరి కురిపిస్తూ చూశాడు. స్వప్న సీరియస్గా ఉంది. అరుణ్ వెనక కుమార్, తరువాత నాయర్, చివరలో సంజయ్ని నిలబెట్టాడు మున్ని. ఈ వైపు స్వప్న తరువాత తన వెనక వరుసగా భాను, రాఖీ, లక్ష్మి, చివరలో శుభశ్రీ. మన జట్టు ఓడిపోయి నేను పడ్డానంటే అంతా నా మీద దొర్లిపడ్డారో అప్పడాన్నైపోతాను, భయంగా అన్నాడు శుభశ్రీ. మనం పడమయ్యా బాబు, మన బలం జాస్తి, రహస్యంగా చెప్పాడు మున్ని. శుభశ్రీకి కాస్త ధైర్యం వచ్చింది. కనకాంబరం గారు ఆసక్తిగా చూస్తూ, జాగ్రత్త, కాళ్ళు చేతులు విరగొట్టుకోకండి, మెత్తని లాన్ లేండి, ఇది పెద్ద ఇబ్బంది ఉండదు, మున్ని అభయమిచ్చాడు. కనకాంబరం గారు మున్ని సూచించినట్లు 1, 2, 3 అంటూ లెక్క పెట్టసాగాడు. అందరూ గుండెల నిండా ఊపిరి పీల్చుకొని తాడుని బిగించి పట్టుకున్నారు. 4, 5, 6 ఇలా ఉత్సాహంగా.
కనకాంబరం గారు 10 అనడం, తాడును 2 జట్లు బలంగా లాగడం ఒక్కసారి జరిగింది. లాగినంతసేపు పట్టలేదు. మున్ని మెల్లగా అంది భాను. స్వప్నక్క, మున్ని రాఖీ, లక్ష్మి తాడొదిలై అంది చిన్నగా. లక్ష్మికి అర్థం కాక చెప్పినట్టు చేసింది. ఏకకాలంలో అమ్మాయిలు మున్ని తాడు వదిలేయడం, బలంగా లాగుతున్న నాయర్ సమేతమైన జట్టు అబ్బాయిలు వెల్లకింతలా పట్టం జరిగిపోయింది. చివరి క్షణాల్లో శుభశ్రీ బెదిరి ఎవరూ చెప్పకుండానే వదిలేశాడు. మొదట సంజయ్, అతడి మీద నాయర్ మీద కుమార్, అతడి మీద అరుణ్, అంతా బలమైన మనుషులే. ఆ విసురైన ఊపికి లాన్ దాటి వెళ్ళి గట్టి నేల మీద పడటంతో సంజయ్ తల నేలకి పొడుచుకొని కళ్ళు బయలు కమ్మాయి. మిగతా ఎవరికి పెద్ద బాధ కలగలేదు. అమ్మాయిలు మనసులోనే నవ్వుకోసాగారు. లక్ష్మి, శుభశ్రీ తెల్లమొహం వేసి చూస్తుంటే అయ్యో అయ్యో అంటూ కనకాంబరం గారు సంజయ్ దగ్గరికి పరిగెత్తారు. అతడు తేరుకునేసరికి కొన్ని నిమిషాలు పట్టింది. కళ్ల ముందు నక్షత్రాలు కనిపించి వీపు చీరుకుపోయింది. తీరిన కసిగా ఆనందంగా చూసింది అతడి వైపు భాను. ఇది అమ్మాయిలు కావాలని చేసిన అల్లరని అందరికీ అర్థమైంది. ఇది భాను ప్లాన్ అని సంజయ్కి తెలిసింది. అప్పటికే అరుణ్ పోట్లాటకు దిగాడు. అంతా ప్లాన్ ప్రకారం చేసి మమ్మల్ని వెధవల్ని చేస్తారా? ఇప్పటిదాకా జరిగిందేముంది, ఇప్పుడు జరగబోయేది చూడు, బిగ్గరగా అరిచింది స్వప్న. అందరి చూపులు అటు తిరిగాయి. అప్పుడు ఎవ్వరూ ఊహించిన విధంగా చుక్కల పర్వతాలు పక్కన కనబడేలా చెయ్యెత్తి ఈడ్చిపెట్టి అరుణ్ చెంప మీద బలంగా కొట్టింది స్వప్న. అంతా నిర్ఘాంతపోయారు. తూలి పడబోయిన అరుణ్ని కుమార్ పట్టుకున్నాడు. విస్తుపోయి చూస్తున్నారంతా. అరుణ్ కళ్ళు విప్పి తన వైపు బాగా చూడగలిగేంత వరకు పళ్ల బిగువున నిలబడింది స్వప్న. స్వప్న, ఏమిటమ్మా ఇది? కనకాంబరం గారు కంగారుగా కోపంగా అడిగాడు. ఏమిటా? ఆడపిల్ల వెంటబడి పదే పదే వేధించే రోమియోలకి తగిన గుణపాఠం. 10 మందిలో పెద్ద మనుషుల్లా మసులుతూ ఒంటరిగా ఆడది కనబడితే వెకిలిగా ప్రవర్తిస్తూ బలంతో లొంగదీసుకోవడానికి ప్రయత్నించే అహంకారి రౌడీ అయిన మగాడి అహం మీద ఓ ఆడపిల్ల తీసిన దెబ్బ తీర్చుకున్న కసి ఇది. ఆవేశంగా అరిచిందామె. వింతగా ఆమెని అరుణ్ణి మార్చి మార్చి చూస్తున్నారందరూ. చివరికి మున్ని కూడా. ఏదో జరుగుతుందనుకున్నాడే కానీ ఇద్దరు అమ్మాయిలు తమ కసినిలా తీర్చుకుంటారని అతడు భావించలేదు. ఏం మాటలు స్వప్న? గొంతు పెగిల్చుకొని అడిగారు కనకాంబరం గారు. అతడి దుష్టబుద్ధికి సరైన జవాబు చెప్పాను, తలెగరేసిందామె. అయితే స్వప్న ఊహించినట్లు మనసు మారుమూలల్లో భయపడుతున్నట్లు అరుణ్ రెచ్చిపోలేదు. నానా మాటలు అనలేదు. నివ్వెరపోయి చూస్తున్నాడామె వైపు. అతడి కళ్లల్లో ఆశ్చర్యం, అపనమ్మకం, విభ్రాంతి, సుళ్ళు తిరుగుతున్న బాధ, నమ్మించి గొంతుకొస్తున్న కసాయివాణ్ణి ప్రాణాలు విడుస్తూ చూసే అమాయకపు మేకలాంటి చూపు, ప్రాణ స్నేహితుడని చెప్పబడే మనిషి చేత వెన్నుపోటు తిన్న మనిషి చూపు. అందరి మొహాలకి విరుద్ధంగా చివరికి స్వప్న కూడా తెల్లబోయేలా తలవంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరుణ్. మున్ని ప్రారంభించిన కార్యక్రమం రసాభాస అయింది. అరుణ్ అహానికి బలమైన దెబ్బ తగిలింది. సంజయ్కి తగిలింది శారీరకమైన దెబ్బ మాత్రమే. స్వప్న ఇలా చేస్తుందని భాను కూడా అనుకోలేదు. ఆమె చేసింది సబబైన పని కాదు, కానీ కాదు అని అనుకోలేకపోయిందామె. సంజయ్ నన్నింతలా వేధిస్తున్నా నేను అలా ఎందుకు చేయలేకపోయాను అని కూడా అనుకుంది. దాదాపు అందరూ ఒక విధంగా భారమైన మనసులతో, గంభీరమైన మొహాలతో అక్కడి నుండి నిష్క్రమించారు. చివరిగా మిగిలిన సంజయ్ కళ్ళల్లో కనిపించింది ఒక్కసారి ఒకే ఒక్క ఎర్రజీర. అంతలోనే పెదవి వంపులో ఒక చిత్రమైన నవ్వు మెదలగా కదిలిపోయాడక్కడి నుండి. కానీ కసి తీర్చుకున్న ఆనందం ఆవగించెంతైనా స్వప్నలో మిగల్లేదు. కథ కొనసాగుతుంది.